దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ సందేశముగా దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై యుందురు. నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చదవబడిన లేఖన భాగమును ప్రభువారు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, గడిచిన 2 వారాలలో మనము ఒక విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అదేమిటంటే, భూమి మానవునికి సాదృశ్యముగా ఉన్నది అనే సంగతి మనం నేర్చుకున్నాం. భూమి మానవునికి సాదృశ్యముగా ఉన్నది. భూమిని దేవుడు కలుగజేసినప్పుడు నిరాకారముగా లేదు, ఆకారముతో చేశాడు, యోగ్యమైనదిగా చేశాడు, దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు అని మనం నేర్చుకున్నాం. అయితే ఆది కాండములోనేమో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది అని ఉన్నది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఈ ప్రకారముగా అంటే ఒకనాడు దేవుడు భూమిని బాగుగా చేశాడు, మంచిగా చేశాడు. కానీ ఏదో ఒక ఘట్టములో దేవుడు లేక భూమి తన ఆకారాన్ని కోల్పోయింది, లేక భూమి పాడైపోయింది, నిరాకారమయ్యింది అని మనం నేర్చుకున్నాం. ఏమి పాడైంది, ఎందుకు భూమి పాడైపోయింది, తన ఆకారాన్ని భూమి ఎందుకు కోల్పోయింది అంటే, ఒకానొక దినమందు సాతానును దేవుడు పట్టి పాతాళములో బంధించినప్పుడు, పడవేసినప్పుడు భూమి తన ఆకారాన్ని కోల్పోయింది. భూమి ఎందుకు ఆకారం కోల్పోయింది పాతాళములో వేస్తే అంటే, పాతాళము భూమి అడుగు భాగములో ఉన్నది గనక వాన్ని పడవేస్తున్నప్పుడు భూమికి డ్యామేజ్ జరిగింది. ఈ ప్రకారముగా భూమి తన ఆకారమును కోల్పోయింది. అయితే ప్రభువునందు ప్రియులారా, భూమి ఆకారం కోల్పోయింది గనుక ఆది కాండము 1వ అధ్యాయములో ఉన్నటువంటి సృష్టి క్రమము దేవుడు భూమిని బాగు చేసుకుంటున్నటువంటి క్రమము అని మనం నేర్చుకున్నాం గత వారములో. ఎట్ ద సేమ్ టైం అదే సమయములో మానవుని కూడా దేవుడు బాగుగా, చక్కగా, అందంగా, రూపంగా తన రూపాన్నిచ్చి చేశాడు. కానీ ఆదాము లేక హవ్వమ్మలు నిషిద్ధ ఫలాన్ని తిన్న తర్వాత దేవుని రూపాన్ని వారు కోల్పోయారు. వారి ఆత్మ చచ్చిన స్థితికి వచ్చింది. కొన్ని వందల ఏండ్లైన తర్వాత, అనగా దాదాపు 900 ఏండ్లైన తర్వాత ఆదాము కూడా శరీరం కూడా మృతి చెందింది. ఇది మనం నేర్చుకుంటున్నాం. అంటే భూమి నుంచి బాగు చేసుకుంటున్న క్రమములో మొదటి దినమందు దేవుడు ఏమని పలికాడు అంటే, వెలుగు కలుగును గాక అని పలికాడు. అంటే భూమి దేనికి సాదృశ్యం అన్నాము మనము? మానవునికి సాదృశ్యం అని నేర్చుకున్నాం. అంటే మానవుని యొక్క హృదయము కూడా చీకటితో ఉన్నది అని రోమాపత్రిక 1:22లో వ్రాయబడి ఉన్నది. వారి అవివేక హృదయములు అంధకారమయమాయను అంటాడు. అంటే ఒకప్పుడు భూమి మీద ఉన్నటువంటి గాఢాంధకారము మనిషిలో కూడా గాఢాంధకారం ఉన్నది. ఆ వెలుగును కలగనుగా కానీ ఆది కాండమును పలికిన దేవుడు ఇక్కడ కూడా వెలుగు కలుగునుగా కానీ పలకాలని
రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మాట్లాడతాడు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంటే సువార్త ద్వారా ప్రతి ఒక్కరి హృదయములలో వెలుగు ప్రకాశిస్తున్నది అని మనం నేర్చుకున్నాం గత వారములో, అవునా? అయితే ఈ సువార్త ప్రకాశము ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏమి కలుగజేశాడట? గుడ్డితనం కలుగజేశాడు. అయితే ఈ దినమందు మనం ఏమి నేర్చుకోనబోతున్నాము అనగా, హృదయము వేరు మనసు వేరు. హృదయము వేరు మనసు వేరు. మనసు అనేదేమో మన ఆలోచన జ్ఞాపకాల్లో ఉండేది మనసు. మన ఆలోచనల జ్ఞాపకాలలో ఉండేది మనసు. మనసులో వాక్యం ఉంటే నీవు ఫలభరితమైన పంటవు కాలేవు ఎప్పటికీ. మనసులో వాక్యం ఉంటే నీవు సంపూర్ణ సిద్ధి కాలేవు. మనసులో వాక్యం ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. నెరవేర్చవచ్చు, నెరవేర్కపోవచ్చు. కానీ మనసులో ఉన్నంత మాత్రాన నీవు సంపూర్ణ సిద్ధి పొందలేవు. ఎందుకంటే ఆ మనసులో ఉన్న వాక్యము, మనసులోనికి వచ్చిన వాక్యము నీ హృదయములోనికి రావాలి. మనసులో ఉన్న వాక్యము నీ హృదయములోనికి రావాలి. హృదయములో, అందుకే అంటాడు కీర్తనకారుడు 119వ దావీదు సంకీర్తన 11వ వచనములో, దయచేసి చదువుతారా ఎవరైనా? నేను నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఎవరైనా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకున్నాడట దావీదు? హృదయములో వాక్యాన్ని మనసులో వాక్యాన్ని ఉంచుకోలే. హృదయములో వాక్యం. హృదయములో వాక్యం ఉంటే పాపం చేయం. హృదయములో వాక్యం లేకపోతే పాపం జరుగుతుంది, పాపం చేస్తాం. కనుక మనసు వేరు, హృదయము వేరు. అయితే ఇప్పుడు హృదయములలో ప్రకాశించాలి వెలుగు. స్వార్థ ప్రకాశమానమైన వెలుగు ఎక్కడ ప్రకాశించాలి? హృదయములో ప్రకాశించాలి. హృదయమే కదా అంధకారమైంది రోమా 1:22 ప్రకారంగా. గనుక ఇప్పుడు హృదయంలోనికి వెలుగు రావాలంటే సాతాను గుడ్డితనం కలుగజేసి ఏం మాస్టర్ ప్లాన్ వేశాడు అంటే, వారి ఆలోచనలను చుట్టూ దుర్గములను కట్టాడు. అవునా? దుర్గములను కట్టాడు. ఆలోచనలనే దుర్గములుగా నిలబెట్టాడు. నా మాట సరిగ్గా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వినండి. హృదయములోనికి సువార్త ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించకుండా వాని మనసులో ఆలోచనలనే ఒక దుర్గముగా ఉంచాడు. దుర్గం అంటే ప్రకారి గోడ అంటారు కదా, అది కాంపౌండ్ వాల్ లాగా. ఇప్పుడు మనసులోకి రాకుండా హృదయంలోనికి ప్రకాశించదు. మనసులో నుండే హృదయంలోనికి రావాలి. ఇదే లింకు. అర్థమవుతుందమ్మా? మనసులో నుండే హృదయంలోనికి రావాలి వెలుగు. కానీ ఇలా మనసులోనే ప్రకాశించకుండా చేస్తున్నాడు. ఏం అడ్డగిస్తున్నాయి? ఆలోచనలు అడ్డగిస్తున్నాయి. ఏమడ్డగిస్తున్నాయి? ఆలోచనలే అడ్డగిస్తున్నాయి. ఏమని ఆలోచనలు అడ్డగిస్తున్నాయి అంటే, దేవుడే లేడని ఒకడు అనుకుంటాడు. అవునా? దేవుడే లేడని అనుకుంటారు. తాము బుద్ధిమంతులమని చెప్పుకొనొచ్చు అజ్ఞానులైరి అంటాడు లేఖనములో. అవునా? బుద్ధిమంతులని చెప్పుకొని బుద్ధిహీనులైరి అంటాడు.
చాలామంది 14 కీర్తనలో అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. ఎందుకు ఇక్కడ అనుకుంటున్నారట? హృదయములు అంటే చీకటి ఉన్నప్పుడు ఏమనుకుంటాడు? దేవుడే లేడనుకుంటాడు. గనుక ఇప్పుడు వెలుగు ఎక్కడ ప్రకాశించాలి? హృదయంలో ప్రకాశించాలి. వెలుగు హృదయంలోనికి రావాలంటే ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే మెయిన్ డోర్ నుంచి రావాలి. మెయిన్ డోర్ నుంచి వచ్చిన తర్వాతనే బెడ్రూమ్లోకి వెళ్తాం, అవునా కదా? లేదంటే నేరుగా రంధ్రం వేసుకొని వెళ్తారా? కాదు కదా. అదే విధముగా హృదయంలోనికి రావాలంటే మొట్టమొదట మనసులోనికి రావాలి. మనసులో నుంచే హృదయంలోనికి వస్తుంది. కాబట్టి ఈ మనసు దగ్గర ఏం చేశాడంటే వాడు అనేకమైన ఆలోచనలన్నిటినీ కూడా దుర్గములుగా నిలబెట్టాడు. ఈ ప్రకారముగా ఇప్పుడు ప్రకాశించకుండా వెలుగు హృదయంలో ప్రకాశించకుండా ఈ ఆలోచనలు ఏం చేస్తున్నాయి? అడ్డగిస్తున్నాయి దుర్గములుగా ఉండి. పోయిన వారమున లేక గడిచిన వారమున ఏమని మనం నేర్చుకున్నాం, ఏమని చెప్పుకున్నామంటే పౌలు భక్తునిలాగా సువార్త ప్రకటించాలి. పౌలు భక్తుని యొక్క పంత మనం నేర్చుకోవాలి అని విన్నాం, అవునా కదా? పౌలు భక్తుని యొక్క సువార్త పద్ధతిని అనుసరించాలి అని నేర్చుకున్నాం. అక్కడ దాకా వచ్చి సబ్జెక్ట్ ఆగింది, అవునా? పౌలు భక్తుడు ఎలాగ సువార్త ప్రకటించాడు అంటే పౌలు భక్తుని యొక్క పద్ధతిని లేక ఆ పంతాను మనం సరిగ్గా అవలంబించకపోతే సరిగ్గా అర్థం కాదు. పౌలు భక్తుడు స్పెషల్గా అందరికంటే వేరుగా సువార్త ప్రకటించాడు. అందుకే అంటాడు, ఎందుకు పౌలు భక్తునిలాగా సువార్త ప్రకటించాలి? ఎందుకు పౌలు భక్తునిలో లాగా మనం ఎందుకు ప్రకటించి ఆయనలోనే ఎందుకు మనం నడవాలి అంటే పౌలు భక్తునిలాగా సువార్త ప్రకటించిన వారు బైబిల్ గ్రంథంలో లేరు. అందరికీ ఆయననే మాదిరి. అందుకే అంటాడు, తనను విశ్వసింపబో వారందరికీ నేను మాదిరిగా ఉండులాగునా అంటాడు. అంటే ఆయననే మాదిరి. ఇంకొక దగ్గర అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటారు. కాబట్టి పౌలే మనకు గీటురాయి, పౌలే మన బోధకు కొలబద్ద. కనుక పౌలును అనుసరించి నడవాలి. ఈ పౌలు భక్తుని అనుసరించి నడుస్తున్న క్రమములో పౌలు భక్తుడు జనరల్గా సువార్త ప్రకటించలేదు. ఈ మాట స్టేట్మెంట్ సరిగ్గా వినండి. ఎలాగ ప్రకటించాడంటే అనేకులు చాలామంది యేసు దేవుడు నమ్ముకోండి లేదంటే నరకం ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటారు. యేసు దేవుడు నమ్ముకోండి అంటే అది సువార్త ప్రకటించినట్లు కాదు. సువార్త ప్రకటించే పద్ధతి కూడా అది కాదు. సువార్త ప్రకటించినట్లు కాదు, సువార్త ప్రకటించే పద్ధతి కూడా అది కాదు. ఎందుకు కాదు అంటే అది ఒక అనౌన్స్మెంట్ అవుతుంది. యేసు ప్రభు నమ్ముకోండి అనేది ఒక అనౌన్స్మెంట్, అది ఒక ప్రకటన. అది పౌలు ప్రకటనలాగా చేయలే. ఏది చేసినా పౌలు సువార్తను ప్రకటించడము అనగా యుద్ధం చేశాడు. పౌలు భక్తుడు యుద్ధం చేశాడు. అందుకే అంటాడు 4వ వచనంలో 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో మా యుద్ధోపకరణములు కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవి అయి ఉన్నవి అంటాడు. అంటే సువార్త ప్రకటిస్తున్నాడయ్యనా? సువార్త ప్రకటించే వానికి యుద్ధోపకరణంతో పనేంటి? యుద్ధాన్ని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? మా యుద్ధోపకరణం ఎందుకు ప్రస్తావించాడు? యుద్ధంలో భాగస్వామ్యం అయ్యేవానికి, యుద్ధంలో పాల్గొనేవానికి కదా యుద్ధ తంత్రాలు అవసరం, వానికి యుద్ధ ఆయుధాలు అవసరం. యుద్ధానికి వెళ్ళిన వానికి ఏం అవసరం, అవునా? కానీ ఈయన ఏమంటున్నాడు? మా యుద్ధోపకరణములు అంటే ఈయన యుద్ధములో ఉన్నాడు. ఈయన సువార్త ప్రకటించట్లే. సువార్త ప్రకటించే తీరు ఏంటంటే యుద్ధం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? యుద్ధం చేస్తున్నాడు. అందుకే మా యుద్ధోపకరణములు అన్నాడు. ఇక్కడ దాకా వచ్చి సబ్జెక్ట్ ఆగింది మనకి. అయితే ఇప్పుడు యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు, అవునా? అబ్బా, శరీర సంబంధమైనవి కావు అంటే పౌలు ఉపయోగించినటువంటి యుద్ధ తంత్రాలు ఏంటి? పౌలు
ఉపయోగించినటువంటి యుద్ధ తంత్రాలేంటి, ఆయన వాడినటువంటి ఆయుధాలేంటి అనేది ప్రశ్న. యాక్చువల్గా పౌలు భక్తుడు అనౌన్స్మెంట్ చేయలేదు సువార్త యేసు నమ్ముకోండి అని. యేసు నమ్ముకొని అనౌన్స్మెంటు చేయలే, యుద్ధం చేశాడు ఆయన. అందుకే అంటాడు గలతీ పత్రికలో, క్షమించండి, ఫిలిప్పీ 1:7 చదవండి ఫస్ట్. నా బంధకముల యందును నేను సువార్త పక్షముగా వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారయున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత ఈలాగు భావించుట ధర్మమే అని అంటాడు. పౌలు భక్తుని యొక్క యుద్ధ తంత్రం ఏంటి? సువార్త చేసి చెప్పలేదని జనరల్గా ఆయన పోరాటం చేశాడు. అవునా? అక్కడ కూడా చదువుకున్నాను. 27వ వచనం చదివేసి అమ్మ, ఫిలిప్పీ 1:27. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక, అనగా సువార్త ప్రకటించేటప్పుడు ఎదిరిస్తారు కొంతమంది, అయినా వాటికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. ఇక్కడ ఒక మాట చెప్తున్న ధర్మ సూక్ష్మం నేర్చుకోండి. సువార్తకు తగినట్టుగా నడుచుకొనుడి అంటే పై వచనములో పోరాడుచు అన్నాడు. ఏమైనా సువార్తకు తగినట్టుగా నడుచుకోండి అంటే పై వచనములో సువార్త ఎలాగో చెప్పాలో చెప్పాడు. అంటే సువార్తకు తగినట్టుగా అనగా సువార్త యందు సువార్త కొరకు పోరాడుచు నడుచుకోండి అని అర్థం. సువార్తకు తగినట్టుగా నడుచుకోండి. ఈ పోరాటములో పౌలు భక్తుడు సువార్తను జనరల్గా చెప్పాలి. కూర్చోతల్లి కలుగును గాక, దేవదేవునికి స్తుతి కలుగును గాక. సువార్త పక్షముగా పోరాడుచు అంటే ఈ పోరాటంలో యుద్ధ తంత్రాలు ఉపయోగించాడు పౌలు భక్తుడు. పోరాటములో యుద్ధ తంత్రాలు ఉపయోగించాడు. ఈయన ఏ డాలును ఉపయోగించాడు, ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు అంటే ఫిలిప్పీ 1:7 ఇందాక మనం చదువుకున్నాం. అవునా? ఏంటి ఆ మాట మరొకసారి చదువు నాయన. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున. ఇది కథ. ఆయన ఉపయోగించినటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటంటే సువార్తలో ఉపయోగించినట్టు, సువార్త పోరాటంలో ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటంటే వాదన. సువార్త పక్షమున వాదించుట అని అన్నాడు. ఏమన్నాడు? వాదించాడు. అంటే ఏదో ఎవడ నమ్మితే నమ్మకపోతే నాకు అవసరం లేదు అన్నట్లుగా చేయలే. నేను చెప్పమన్నాడు కదా, యేసు దేవుడు, యేసు నిజమైన దేవుడు, యేసు ఆ దేవుడు, యేసు దేవుడు, రక్షణ ఇస్తాడు, రాకడ ఇస్తాడు అని ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళలే. ఆయన సువార్త కొరకు ఆయన పోరాటం చేశాడు. పోరాటములో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడంటే ఆత్మ సంబంధమైనవి అని చెప్పాడు. ఆత్మ సంబంధమైన వాటిలో ఆయన సువార్త ప్రకటనలో వాడినటువంటి పనిముట్లు ఏంటి అంటే వాదన. ఏది దేని కొరకు రైటు, ఏది దేని కొరకు రైటు కాదు, ఏది ఎందుకొరకు రైటు కాదు అని ప్రతిదీ కూడా ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తూ నేను చాలాసార్లు ప్రకటించిన ఆ మాట మరలా చెప్తున్నా. సువార్తను ఒక వ్యక్తి అంగీకరించకపోవడానికి ఎక్కడ అతను ఇబ్బంది పడుతున్నాడు? నాస్తికుడా, హేతువాదే, నక్సలైటా, కమ్యూనిస్టా, హిందూ మతానికి చెందినవాడా, ఇస్లాం మతానికి చెందినవాడా, బుద్ధిస్టా, జొరాస్ట్రియనిజం, లేక యూదుడా, లేక గ్రీసు దేశస్థుడా? దీంట్లో
అందరికీ యేసును చూసి వీళ్ళు ఎవరు కూడా యేసు నమ్మని వాళ్ళే. ఇందాక నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ కూడా, అవునా కదా? ఇందాక నేను చెప్పిన కేటగిరీలు అందరూ కూడా యేసును అంగీకరించని వారే. కానీ అంగీకరించకపోవడానికి అందరికీ ఒకే కారణం ఉంటుందా? చెప్పండి, అందరికీ ఒకే కారణం ఉంటుందా? ఉండదు. ఒకరికి ఒక కారణం ఉంటుంది, ఇంకొకరికి ఇంకో కారణం ఉంటుంది, ఇంకొకరికి ఇంకో కారణం ఉంటుంది. అంటే హృదయంలోనికి కదా సువార్త ప్రకాశం అని వెళ్ళి ఉదయించాల్సింది, ప్రకాశించాల్సింది హృదయంలోనికి వెళ్ళకుండా మనసులో వాడు ఏం చేశాడు? ఆలోచనలనే దుర్గములుగా కట్టాడు. ఈ దుర్గాలను కూర్చుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆలోచనలనే ఒక దుర్గాలు అయ్యాయి కదా. ఈ దుర్గాలను కూలిస్తేనే కానీ హృదయములో వెలుగు ప్రకాశించదు. ఇప్పుడు ఏంటిని కూల్చాలి? దుర్గములను కూల్చాలి. గనుక ఈ దుర్గములు ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన పెట్టుకొని ఉన్నాడు. యూదునుకున్న ఆలోచన, యూదునుకున్నటువంటి డిస్ప్యూటు గ్రీసు దేశానికి ఉండదు. యేసును ఎందుకు అంగీకరించట్లేదంటే యూదుడు చెప్పిన ఆన్సరే, జవాబే గ్రీసు దేశస్తుడు చెప్పాడు. యేసుని ఎందుకు దేవుడిగా ఒప్పుకోవట్లేదంటే ఈ గ్రీసు దేశస్తుడు చెప్పిన జవాబు భారతదేశం కూడా ఒప్పుకోడు. అవునా? ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్తాడు. వాళ్ళ కారణాలన్నిటిని కూడా నీవు వాదనతో ఏం చేయాలా? వాదనతో వాదించి సువార్తను స్థిరపరచాలి. పౌలు భక్తుడు ఉపయోగించిన పద్ధతి, పౌలు భక్తుని యొక్క మెథడ్, పంత ఏంటి అంటే సువార్తను జనరల్గా ఆయన అనౌన్స్మెంట్ చేయలే. ఎవడెవడు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నాడో అక్కడికి వెళ్ళి ఏ ఆలోచన వాడిని అడ్డగిస్తుంది, దాని మీదకి వెళ్ళి దాన్ని ట్రిగర్ చేసి, ఓహో దీనికి ఇలాగనా, అయితే ఇలా కాదు ఇలాగ చేయండి అని చెప్పాడు. అందుకే చెప్పాడు అక్కడ అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయములో, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయములో 26వ వచనము నుండి చదువుకుంటున్నాము. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తాను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొరిమెరలను ఏర్పరచెను. ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుకొనుచున్నారు. చాలు. ఇది ఎవరికి చెప్పాడు? ఎథెన్స్ పట్టణస్థులకు చెప్పాడు. ఎథెన్స్ వారు ఏం చేస్తూ ఉన్నారు? తెలియబడని దేవునికని బలిపీఠం కట్టి ప్రార్థనలు చేస్తున్నారు కదా. ఆ పట్టణం అంతా విగ్రహములతో నిండిపోయినందువలన పౌలు యొక్క అతని ఆత్మ పరితాపం పట్టకపోయిన అంటాడు కదా. అయితే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెబుతున్నారు అంటే పౌలు వాళ్ళ యొక్క కవుల యొక్క కవీశ్వరులు వ్రాసిన గ్రంథాలను కూడా ఉపయోగించి మనము ఆది దేవుని యొక్క సంతానమని మీరు నమ్మిన మీ కవీశ్వరులు కొంతమంది చెబుతూ ఉన్నారు. గనుక ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు అని చెప్పాడు. తెలియబడిన దేవుడు అన్నారు కదా. తెలియక దేని యందు భక్తి భయము కలిగి పూజిస్తున్నారో ఆ తెలియబడిన దేవుణ్ణి నేను ప్రచురపరుస్తున్నా అని వారి యొక్క మత విశ్వాసాన్ని వాడుకొని గౌరవించి సువార్తను ప్రకటించాడు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనల్లో ఏ ఆలోచన యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా అంగీకరించకుండా ఇబ్బంది పెడుతుందో దాని మీద కౌంటర్ చేశాడు. అందుకే ఆయన ఉపయోగించిన మొట్టమొదటి ఆయుధం ఏంటంటే తర్కం లేక వాదించుట. అవునా? వాదించి సువార్తను స్థిరపరిచిన
భక్తుడు. అట్లాగు వాదిస్తేనే తప్ప వాడు కట్టుకున్నాడు మనసు వేరు హృదయం వేరు అన్నాం కదా. మనసులో నుండి హృదయంలోనికి రావాలి వెలుగు. ఇప్పుడు మనసులో అడ్డుగోడ ఉన్నది. ఈ అడ్డుగోడను కూలగొడితేనే కానీ హృదయంలోనికి వెలుగు ప్రకాశించదు. గనుక పౌలు భక్తుడు సువార్త ప్రకటన యుద్ధము చేశాడు. సువార్త ప్రకటన అంటే మామూలుగా అనౌన్స్మెంట్ చేయలేదు. జస్ట్ జనరల్గా యేసు నమ్ముకోండి, నమ్మితే నరకం తప్పించబడుతుంది, పరలోకం వస్తుంది జనరల్గా చెప్పుకుంటూ పోలే. ఆయన ఎక్కడెక్కడైతే ఎవడు ఇబ్బంది పడుతున్నాడో వారి ఆలోచనలు చెరపట్టి అని కిందికే కదా ఆ మాట. ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లు చేస్తాము అని అన్నాడు. సరే ప్రియులారా, పౌలు భక్తుడు ఉపయోగించిన ఈ పద్ధతిలో ఒకటి ఏంటని నేర్చుకున్నాం మనము, వాదన అని నేర్చుకున్నాం. అవునా? వాదన. జాగ్రత్తగా వినండి. పౌలు భక్తులు యొక్క పద్ధతి ఏంటంటే వాదన లేదంటే తర్కం. ఆ రెండు కలిపి ఒకటే. పౌలు భక్తుడు తరికించి వాదించి సత్యాన్ని స్థిరపరిచి సువార్తను స్థిరపరిచాడు. ఇది పౌలు భక్తునిలాగా మనం చేయాలి. యేసుని నమ్ముకుని గుడ్డి నమ్మి చెప్తే ఎవడు నమ్మడు. యేసు మంచిదే అంటే ఎవడు నమ్మడు. యేసు రక్షణిస్తానంటే ఎవడు నమ్మడు. కాబట్టి వాడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో అక్కడ మనం ట్రిగర్ అయి సువార్త చెప్పాలి. ఇది ఒకటి. రెండవది, పౌలు భక్తుడు వాడిన ఆయుధం నేర్చుకున్నాం కదా ఇందాక. పౌలు భక్తుడు ఏ సువార్త చెప్పాడో అదే సువార్త చెప్పాలి. అమ్మా, పౌలు భక్తుడు ఎలాగూ చెప్పాడో నేర్చుకున్నాం ఇందాక. ఎలాగూ చెప్పాడో అంటే వాదించి తరికించి సత్యాన్ని లేక సువార్తను స్థిరపరిచాడు. ఇలాగూ చెప్పాలని నేర్చుకున్నాం. ఎట్ ద సేమ్ టైం ఆయనలాగా వాదించి సత్యాన్ని స్థిరపరుస్తూ లేక సువార్తను స్థిరపరుస్తూ నీకు తెలిసిందేదో చెప్పడము కూడా తప్పే. పౌలులాగా చెబుతూనే వేరొక సువార్త చెప్పేవారు ఉన్నారు. గనుక పౌలు భక్తుడు మనం చదువుకున్న మూలవాక్యంకి ఇప్పుడు రండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను అంటే ఆల్రెడీ ఒకసారి ప్రకటించాడు, తర్వాత తెలియజేస్తున్నాడు. అంటే దాన్ని ఉపదేశిస్తున్నాడు. ఉపదేశం అంటే ఏంటో తెలుసు. యాక్చువల్ కింది మాటలు కూడా వచ్చాయంటది. ఉపదేశం అని ఉంటుంది కదా. ఉపదేశం అంటే ప్రసంగిస్తూనే ప్రశ్నలకు జవాబులు మరలా మధ్యలో ప్రశ్నలకు జవాబులు చెబుతుంటే ఈ పరంపర మాట్లాడుతూనే ప్రశ్నలకు జవాబులు, ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఏమంటారంటే ఉపదేశము అంటారు. సందేశాన్ని నివృత్తి చేసేదే ఉపదేశం. గనక చదివేసి మీరు దానిని అంగీకరించితిరి. దేనిని? సువార్తను. దానిని అంగీకరించితిరి అనగా సువార్తను అంగీకరించితిరి. దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును అనగా ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారయుందురు. ఆ సువార్త ఆ ఉపదేశం అన్నాడు ఇక్కడ. అవునా కదా? అంటే వేరొక సువార్త వైపు దృష్టి మళ్లించడం లేదు పౌలు భక్తుడు. ఏ ఉపదేశం అంటే నేను ఏ ఉపదేశాన్ని మీకు బోధించాను, ఏ సువార్తని మీకు బోధించాను, ఏ సువార్తను మీరు విశ్వసించారో, ఏ సువార్తను మీరు నమ్మారో దానిని మీరు గట్టిగా పట్టుకోండి. అంటే సువార్తలో కూడా అనేక భాగాలుగా చెబుతూ ఉన్నారు. క్రీస్తును కూడా అనేక రీతులుగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అందుకే కొలసి పత్రికలు అంటాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలసి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక మొట్టమొదటి అధ్యాయము 23వ వచనము. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. మరలా ఇక్కడ ఏమన్నాడు? అక్కడనేమో ఆ ఉపదేశం ఆ సువార్త అన్నాడు, ఇక్కడనేమో ఈ సువార్త. అంటే యేసును దగ్గరికి నడిపించిన సువార్తలు కూడా ఎన్నో ఉన్నవి.
యేసు దేవుడుగా అంగీకరించని చెప్పని సువార్తలు కూడా అనేకమున్నాయి. కాబట్టి నీవు సువార్తను చెబుతున్నావు అంటే వాడు యేసు దగ్గరకే వచ్చేటట్లు ఉండాలి. అందుకే అంటాడు ఇంకొక దగ్గర, అనుకుంటా, నాకు జ్ఞాపకం సరిగ్గా లేదు నాయన, నేను చెప్పిన ఈ సువార్త పరలోకమందు దూత అయినను దొరికిందనే. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8 మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. చూశారా, మేము మీకు ప్రకటించిన సువార్త పరలోకమందు దూత అయినను ఇంకా మేమైనను కూడా ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. అంటే ఏ సువార్తను ప్రకటిస్తున్నాడు అనేది ముఖ్యం. అక్కడేమన్నాడు? ఆ ఉపదేశం, ఆ సువార్త అన్నాడు. ఎక్కడ మాట? కొరింథీ పత్రికలు అన్నాడు. ఇక్కడేమంటాడు? కొలస్సీలో ఈ సువార్త అని అన్నాడు. అంటే మాటికి ఒక దాని మీద చూపిస్తున్నాడు కదా, ఈ సువార్త లేదంటే ఆ సువార్త. ఆ అన్న అక్కడ కొరింథీలో ఆ అన్న, ఇక్కడ ఈ అన్న కూడా రెండు సువార్తలు ఒకటే భావము, ఒకటే భాగం. అయితే ఇక్కడ వచ్చామంటాడు గలతీ 1:8, మేము మీకు ప్రకటించిన సువార్త పరలోకమందు దూత అయినను మేమైనను ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అంటాడు. ఈ సువార్త, ఏ సువార్తను గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడంటే మన మూల వాక్యంలో చెబుతాడు, లేఖనముల ప్రకారము నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా అంటే సువార్త ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. అంటే ఎందుకు ఇంత వివరణ పౌలు భక్తులు చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకమందు వచ్చినప్పుడు కూడా అనేకులు అభ్యంతరపడి అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి అంటే, మెస్సయ్య వచ్చినప్పుడు మమ్మల్ని విడిపిస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడని ఉన్నది కదా. అవునా కదా? యెషయా 6:9 ఏమంటాడు? అతని భుజము మీద ఉండును అంటాడు, రాజ్యభారం ఉండును అంటాడు. కింది వచనంలో చదువుతారు దయచేసి, కిందికి 9 కింద ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. కంటిన్యూ కిందికి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. అంటే మెస్సయ్య వచ్చినప్పుడు దావీదు సింహాసనము రాజ్యము నియమించబడతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడంటే ఈ రాజ్యము లేదా, సింహాసనం లేదా గనక యేసును అనేకులు వ్యతిరేకించారు. ఇది కారణం. గనక అంటాడు ఇది 2వ రాకడలో జరిగేటటువంటిది. మొదటి 3.5 సంవత్సరాల కాలమేమో సంఘము భూమి మీద ఉంటుంది. మొదటి శ్రమల కాలం అనగా 3.5 సంవత్సరాలు అనగా 42 నెలలు అనగా 1260 దినములు భూమి మీద సంఘం ఉంటుంది. ఆ తర్వాత ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు. ఆకాశానికి మనం ఎగిరిపోతాము. ఆ తర్వాత మరలా హాఫ్ వీక్ ఉంటుంది. అంటే మరలా 3.5 సంవత్సరాల అర్ధవారం అన్నారు బైబిల్ పరిభాషలో దాన్ని. ఆ 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు తన భక్తులను తీసుకుని భూలోకానికి వస్తాడు. అప్పుడు రాజ్య పరిపాలన జరుగుతుంది. దీనిని వీరు మొదటి రాకడలో ఊహించుకున్నారు. ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఆనాటి రకరకాల యూదా జాతిలో ఉన్న మత ప్రావీణ్యులందరూ కూడా రాజ్యం ఇస్తాడన్నాడు కదా, రాజ్యం ఏది అని యేసును తృణీకరించడానికి ఇదే కారణం. గనుక సువార్తను అంగీకరించుటలో, యేసు రాజ్యం స్థాపించుటలో మొట్టమొదట ఆయన పాప క్షమాపణ నిమిత్తము మార్కు 10 అంటాడు కదా, ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. రాజ్య పరిపాలన మొదటి రాకడ కాదు, రెండవ రాకడ రాజ్య పరిపాలన. ఈ తేడా అంత స్పష్టంగా గ్రహించిన వాడు పౌలు భక్తుడు. ఈ తేడా అంతా స్పష్టంగా గ్రహించిన వాడు పౌలు భక్తుడు. అందుకే అంటాడు, సహించిన వారమైతే మనము ఆయనతో కూడా ఏలుదుమంటాడు. అవునా? అంతకన్నా మునిపి ఏం చెప్తాడు? ఈ సువార్త, ఆ సువార్త, ఈ ఉపదేశం, ఆ ఉపదేశం అని ఎందుకు అన్నాడు అంటే, ఏ ఉపదేశం అంటే మొదటి రాకడలో చెప్పే సువార్త అంతా కూడా యేసుకు అందరూ కనెక్ట్ కావాలి. మొదటి శతాబ్ద కాలంలో కూడా అలాగే జరిగింది. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి కిందికి చదువుతారు నాయన. దేవదర్శన వేడుకల్లో ఒకసారి అయ్యగారు చెబుతూ ఒక మాట అన్నాడు. ఇకోనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. చాలు. ఎలాగ సువార్త చెప్పారంట? పైన చెప్పారా, తేటగా చెప్పారా రాయబడిందా? తేటగా సువార్త చెప్పారు. అంటే యేసే క్రీస్తు అని ఎందుకు నియమించడానికి పూనుకున్నారు అంటే, వారు ఏదో కన్యాకుమారుడైన యేసే నిజమైన దేవుడు అంటే ఎవడు నమ్మడు. యూదులు చాలాసార్లు మనకు తెలుసు, యూదులు ఎవరు? వాళ్ళు ఆది దేవుని యొక్క సంతానం, యెహోవా దేవుని నమ్మేవారు. గ్రీసు దేశస్తులు అంటే బహుదేవత ఆరాధన చేసేవారు. మనం చాలాసార్లు నేర్చుకున్నాం. అవునా? ఓఫిరిజం అంటే ఏంటి? అందులో ఇది ఒకటి పాయింట్. ఏంటి అంటే, మనము స్వార్థ ప్రకటిస్తే యెహోవాయే దేవుడు అనబడు వాడు కూడా నమ్మాలి. అనేక దేవీ దేవతలు ఉన్నారు అనబడిన వారు కూడా యేసే నిజమైన దేవుడని నమ్మాలి. ఎట్లాగూ నమ్మాలి అంటే తేటగా సువార్త ప్రకటించాలి. తేటగా అంటే దాని లోతు, దాని ఎత్తు, దాని వెడల్పు, ఎక్కడ ఏ పాయింట్ వాడుకోవాల్సి వస్తుందో అన్నీ వాడేసి యేసే నిజమైన దేవుడని చెప్పాలి అక్కడ. అందుకే యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి అంటాడు. అది ఒరిజినల్ కాదు, కింద ఉన్న ఫుట్ నోట్ ఒరిజినల్. అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను హెల్లేనీయులను విశ్వసించులాగున బోధించి, అంటే విశ్వసించేటట్లుగా చెప్పారు అని చెప్పారు. ఇది ఒరిజినల్ కింది మాట. యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగు, పైన విశ్వసించిరి అని ఉన్నది, అది ఒరిజినల్ కాదు. విశ్వసించులాగురా సువార్త చెప్పారు, ఇది ఒరిజినల్. అంటే యేసును గురించి బోధిస్తున్నావంటే వానికి అనేక కోణాల నుండి ఎక్కడ తప్పించుకొని పోకుండా ఆధారాలతో వాని నీవు ఒక దగ్గర చిక్కు పెట్టి ఉంచాలి. అప్పుడు ఎటు కాకుండా యేసే నిజమైన దేవుడని నమ్మేటట్లుగా నువ్వు మాట్లాడాలి. అందుకే తర్కము ముఖ్యం, ఇందులో వాదన ముఖ్యం. ఇంకా మీరు సరిగ్గా ఎవరైనా బైబిల్ బాగా పరిచయం ఉండి అపోస్తల కార్యములను బాగా పరిచయం చదివిన అవుతాయి, చాలా చోట్ల వారు తర్కించి అంటారు. బాగు తర్కము జరిగిన తర్వాత తర్కించిరి అని ఉంటుంది, వాదన అని ఉంటుంది. అంటే వాడిని గుడ్డిగా సువార్త చెబితే వాడు ఈజీగా నమ్మడు. అందుకు నీవు యుద్ధం చేయాలి. ఎక్కడ యుద్ధం చేయాలి? వారి మనసులో కొన్ని ఆలోచనలే దుర్గములై నిలబడ్డాయి. జాగ్రత్తమైన స్టేట్మెంట్. ఆలోచనలకు దుర్గం లేదు, ఆలోచనలే దుర్గములుగా ఉన్నాయి. అంటే ఈ దుర్గాన్ని పడద్రోస్తేనే కానీ మనసులోనికి సువార్త వెళ్ళదు, మనసులోని సువార్త వెళ్తేనే కానీ హృదయంలోనికి వెళ్ళదు. అంధకారం ఇప్పుడు ఎక్కడుంది? కాళ్ళలో ఉందా, చేతుల్లో ఉందా, కనుగుడ్లలో ఉందా? హృదయంలో ఉంది కదా అంధకారం. అంటే ఇప్పుడు అంధకారంలోనికి వెలిగి వెళ్ళాలంటే ఇక్కడ కట్టుకున్నటువంటి కోట గోడలని, దుర్గములని పడద్రోయాలి. అందుకు పౌలు భక్తుడు యుద్ధం చేశాడు. యుద్ధం చేసినందుకే ఏమంటాడు ఆ మాట? 2వ తిమోతి పత్రిక 4:7 అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని. మంచి ఏం చేశాడట? పోరాటం చేశాను నేను. ఎక్కడ పోరాటం చేశావయ్యా అంటే, యేసును ఎవడు ఎందుకొరకు నమ్మడో వానితో వాదన చేశాను నేను, వాని ఓడించాను నా తర్కముతో. ఓడించి యేసే నిజమైన దేవుడిని నమ్మేటట్లుగా వాని సువార్త ప్రకటించాను గనక నా పోరాటం వ్యర్థం కాలేదు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. కనుక ప్రభువునందు ప్రియాతి ప్రేమైన దేవుని సంగమా,
దేవుడు మానవుణ్ణి బాగు చేసుకుంటున్నటువంటి సృష్టి క్రమములో భూమిని బాగు చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటి లేర్ నీ విడిపించడానికి వెలుగు కలుగును గాకని పలికిన దేవుడు ఇప్పుడు సువార్త ప్రకాశమానమైన వెలుగు కూడా హృదయములలో ప్రకాశించాలి. అంటే ఈ ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాడు గనుక వాని నేత్రములు వెలిగించాలంటే మొట్టమొదట కట్టుకున్న ప్రహారీ గోడను కూలగొట్టాలి. ఎరికో కోట గోడలు కూలిపోయినట్టుగా బైబిల్లో ఉన్నాయి. 7 దినములు ప్రదక్షిణములు చేయగా యాజకులు ఒక్కొక్క దినమున 7 సార్లు తిరగగా 7వ దినమందు 7:49 అయిపోయిన తర్వాత అద్భుతం జరుగుతుంది. ప్రభు పునరుత్థానుడై 40 దినములు అగ్గుపడ్డాడు. తర్వాత ఆరోహణపై వెళ్ళిపోయాడు. తర్వాత 10 దినములు వారు మేడగదిలో ఉండి ప్రార్థన చేయించు ఉండగా పెంతెకొస్తనబడిన 15th డే పెంతెకొస్తనబడిన 50వ దినం. అది ఇక్కడ నుంచి లెక్క కడితే 10వ దినం అవుతుంది. మొదటి నుంచి లెక్క కడితే 50వ దినం అవుతుంది. 50వ దినమున అద్భుతం జరిగింది. గనుక ఇక్కడ కూడా సువార్త ప్రకటన జరగాలంటే కోట గోడలను కూలాలి. కోట గోడలు కూలగొట్టాలంటే మొట్టమొదట అడ్డగిస్తున్నటువంటిది ఏదో నువ్వు గుర్తించాలి. ఓహో ఇది దేస్తేనే కానీ అక్కడికి వెళ్ళదు. హృదయం ఇక్కడ కదా ఉన్నది. గుండెను హృదయం అంటారు కదా, ఆర్ట్ అంటారు కదా. ఆత్మలో కూడా ఆ భాగములో హృదయానికి సంబంధించిన ఖాళీ ప్రదేశం ఉంటుంది అన్నారు ఈతర ప్రవక్త గురువర్యులు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఫ్రయ్య గారు అన్నారు ఆ మాట. గనుక ఆత్మకు కూడా ఒక హృదయం ఉంటుంది. అక్కడ నీ వాక్యం, దేవుని వాక్యం ఉండాలి. మీ హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడు అంటాడు. కొలసి పత్రిక అనుకుంటాను నాయన, అదేనా? 3:16 చివరి భాగములు అంటాడు. జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే హృదయములో మీలో అని ఇక్కడ అన్నాడు. హృదయం అని ఎక్కడ అన్నాడు? దావీదుకారుడు అన్నాడు 119వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, నీ ఎదుట పాపం చేయకుండా నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు. కనుక వాక్యాన్ని ఉంచుకోవాల్సింది మనసులో కాదు. మనసులో చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలా మంది రిఫరెన్స్ కొన్ని చెప్పకముందే తీస్తూ ఉంటారు. అది మనసులో ఉంటుంది. మనసు హృదయం వేరు, మనసు వేరు. మనసులో ఆలోచనలు ఉంటాయి కానీ హృదయంలో వాక్యం ఉండాలి. మనసులో ఉన్నటువంటి కోట గోడలు కూలిపోతేనే కానీ మనసులో నుండి ద్వారము తెరవబడి హృదయంలోనికి వస్తుంది. కనుక ఈ మనసు దగ్గర కట్టుకునే కోట గోడలు అనగా దుర్గములు అనగా ఆలోచనలు అనగా యేసును అంగీకరించకుండా అడ్డు ఉన్న ప్రతి ఆలోచన అంతా కూడా అడ్డగిస్తున్న క్రీస్తు జ్ఞానాన్ని అడ్డగిస్తున్న ప్రతి ఆలోచన అంతా పౌలు భక్తుడు యుద్ధం చేశాడు. ఎట్లా అడ్డగిస్తాడు? అడ్డగించుటకు ఏ పాటి దానం అంటాడు. శక్తి చేత కాదనను బలము చేత కాదనను అనబడిన కీర్తనలో కదా చరణంలో ఏమని ఉంటుంది? శక్తి చేత కాదనెను బలముతో నీది, శక్తి చేత కాదనెను బలముతో నీది కాదనెను నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. యెహోవా సెలవిచ్చెను. ఈ పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానం నీవనెను చదును భూమిగా మారెదవు, చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనెను నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని సెలవిచ్చెను. దీన్ని చేతునని
పొందుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడ్డగిస్తున్న ప్రతి జ్ఞానమును ఒక దగ్గర ఆయగారు చెప్పారు, జెరుబ్బాబేలు యొక్క పరిచర్య అంటారు. ఈ తరములో జెరుబ్బాబేలు పరిచర్య జరగాలి. అందుకే అంటాడు కదా, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు ఏ పాటిదానవు, నీవు చదును భూమి అవదు అంటాడు. అంటే జెరుబ్బాబేలుకు అడ్డం కట్టిన సాతాను కోట గోడలన్నిటినీ మనం కూల్చబోతున్నాం. దేని ద్వారా? సువార్త ప్రకటన ద్వారా. దేని ద్వారా? సువార్త ప్రకటన ద్వారా. సువార్తను చెప్పే రీతి సరిగ్గా ఉండాలి, వాదించే తర్కము సరిగ్గా ఉండాలి. అడ్డగోలుగా సువార్త చెప్తుంటే కాదా, వాదించి తర్కించి సత్యాన్ని లేక సువార్తను స్థిరపరచాలి. ఇది ఒక పద్ధతి. ఈ యొక్క ఆయుధాన్ని పౌలు భక్తుడు ఉపయోగించాడు. అదియుగాక పౌలు ఏ సువార్త చెప్పాడో అదే సువార్త చెప్పాలి. పౌలు ఏ సువార్త చెప్పాడో అదే సువార్త చెప్పాలి. అందుకే అంటాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని. అంటే పౌలు భక్తునికి ఎవరో ఇచ్చారు. ఎవరిచ్చారు? దేవదేవుడు ఆయనకు ఉపదేశం ఇచ్చాడు. అందుకే నాకు ఇవ్వబడిన ఉపదేశం నేను మీకు ఇచ్చాను అన్నాడు. అది పౌలు సొంతానిది కాదు. గనుక సువార్తలు ఈ రెండు నేర్చుకోండి. ఈ రెండు చెప్పనంత వరకు, ఈ రెండు నువ్వు చేయనంత వరకు వాని హృదయములో ఎవనికి సువార్త ప్రకటిస్తున్నావో వాని హృదయములో వెలుగు ప్రకాశించదు. రోమ 1:22 ప్రకారముగా అంధకారమయముగా వాని హృదయము ఉంటుంది. ఏ రెండు ప్రయోగించాలి? ఒకటి వాదించి లేక తర్కించి సువార్తను స్థిరపరచాలి. ఇది ఒక ఆయుధంగా వాడాడు పౌలు భక్తుడు. అందుకే మా యుద్ధోపకరణములు అంటాడు. నెక్స్ట్, పౌలు ఏ సువార్త చెప్పాడో, ఏ ఉపదేశం చెప్పాడో అదే చెప్పాలి. అదే చెప్పాలి. ఎందుకు అంటే పౌలుది కాదు అది. పౌలు చెప్పాడు కానీ పౌలుది కాదు. ఏమంటాడు అక్కడ మనం చదువుకున్న మూల వాక్యములో? నాకు ఇయ్యబడిన ఉపదేశము నీకెవరిచ్చారు నాయన అంటే దమస్కు మార్గం గుండా క్రితం దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంకొక దగ్గర అంటాడు, గమీయలు పాదముల దగ్గర నేను నేర్చుకున్నాను అంటాడు పౌలు భక్తుడు. దేవునికి ఆ దేవుడు పౌలు భక్తునికి ఇచ్చాడు. పౌలు భక్తుడు పొందుకున్నది వర్టికల్గా దేవాది దేవుని ద్వారా వచ్చినదే కనుక దానికి కల్పితము లేదు. అందుకే డైరెక్ట్గా చెప్పగలిగాడు, మీకు ప్రకటించబడిన ఈ సువార్త పరలోకమందు దూత అయినను లేక మారు మనసు పొంది ఒకనాటికి మేమైనను ఒకవేళ చెబితే నమ్మకండి. అలాగే చెప్పిన వాడు శాపగ్రస్తుడు అని. ఎందుకన్నాడంటే తనను కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్పాడు. మీకు చెప్పిన సువార్త నాది కాదు, యేసు నాకు ఇచ్చాడు ఉపదేశం, ఆయన ద్వారా నేను పొందుకున్నా, నేను మీకు ఇచ్చిన ఉపదేశం. కనుక ఇట్టి సువార్తను నీవు ఎవరికైనా లోకంలో చెప్పాలంటే వాదించి తర్కించి సువార్తను స్థిరపరిచేటట్లుగా చెప్పు. అప్పుడు మొదటి దినచర్య జరుగుతుంది వాని హృదయంలో. మొదటి దినం అది ఏం జరిగింది? వెలుగు కలుగును గాకని దేవుడు పలికాడు. అది మన హృదయంలోనికి ఆ వెలుగు రావాలంటే ఇంత తతంగం జరగాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, అనేకుల హృదయాలన్నిటికీ కూడా సాతాను కారు చీకటితో కమ్మింపజేశాడు. అంధకారంలో అనేకుల యొక్క హృదయాలు ఉన్నాయి కనుక వారి అంధకార హృదయములన్నిటిని వెలుగుమయంతో చేయాలంటే నీవు వాడు ఏ ఆలోచన అడ్డగిస్తుందో దాన్ని చెరబట్టి క్రీస్తుకు లోబడేటట్లుగా చేయాలి. వాడు కట్టుకున్న కోట గోడలు దుర్గములన్నింటినీ పడద్రోయాలి. దేనితో? తర్కముతో, వాదముతో పడద్రోయాలి. నాకు తర్కం ఉంది, నోటికొచ్చినట్లా మాట్లాడగలుగుతా అంటే పౌలు భక్తుడు ఏ ఉపదేశాన్ని ఉపదేశించాడో దానే చెప్పాలి. అందుకే ఆ ఉపదేశం అన్నాడు, ఆ సువార్త అన్నాడు. కొలసీలు వచ్చి ఈ సువార్త అన్నాడు. ఏ సువార్త? పౌలు భక్తునికి ఇచ్చినటువంటి ఉపదేశం ఆ సువార్త. ఏ సువార్త? లేఖనముల ప్రకారము క్రీస్తు మనని పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడి. ఇది సువార్త. సువార్తకు అనుకూలంగా ప్రవర్తించి నడుచుకొనుడి, సువార్త పక్షంగా మీరు నడుచుకోండి అంటే పోరాటం చేయుట అని అర్థం. కనుక మనం సువార్త చేత పోరాటం. ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాం, కరపత్రలించుకుంటూ పోయేదామంటే అది యుద్ధం కాదు, అది యుద్ధము కాదు, జస్ట్ అనౌన్స్మెంట్ అవుతుంది. వాడు ఇబ్బంది పడే దగ్గర మీరు కౌంటర్ చేయాలి. ఎటు పోకుండా కౌంటర్ చేస్తే అప్పుడు అనుకుంటాడు యేసు నిజమైన దేవుడని. అని యొక్క ఎందుకు ఈ కోట గోడలు కట్టుకున్నటువంటి కోట గోడలు దుర్గములని కూల్చివేయబడతాయి కనుక నేరుగా వెలుగు ఇక్కడ ప్రకాశిస్తాయి. వెలుగు ప్రకాశించినప్పుడు
ఏ వస్తువు ఏంటో అర్థమవుతుంది, గ్రహించే శక్తిని ఇస్తాడు. అప్పుడు యేసు నిజమైన దేవుడు అంటాడు. కాబట్టి మనము ఇక్కడ మనసులో వాడు కట్టుకున్న కోట గోడలన్నిటినీ, లేక సాతాను కట్టిన కోట గోడలన్నిటినీ కూల్చకుండా మన హృదయంలో వాడు దేవుని అంగీకరించాలనుకోవడము నీ బుద్ధిహీనత. కనుక నీవు ఎవరికి సువార్త చెప్పినా యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగున సువార్త చెప్పాలి. ఇలాగ చెబితే వాని యొక్క హృదయములో మొట్టమొదటి దినచర్య లేదా మొట్టమొదటి దినాన్ని ఏ కార్యం జరిగిందో అప్పుడు జరుగుతుంది. ఇలాగూ 6 రోజులు జరిగితేనే కానీ క్రీస్తు యేసు పోలిక, తండ్రి అయిన దేవుని పోలిక, యేసుక్రీస్తు పోలిక, ఆత్మ తండ్రి అయిన పరిశుద్ధాత్మని పోలిక కాదు. ఈ 3 పోలికలు మనకి ఎప్పుడు వస్తాయో అప్పుడే మనము దేవునితో సమాన వారసులము, సమాన స్థితి అంటారు. అప్పుడు మీరందరూ దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను అంటాడు. మీరందరూ దైవములు అంటే, అందరూ దైవములు అంటే ఎవరెవరు దైవములు? యోహాను సువార్తలో దాని వివరణ చెప్తాడు. దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారు దైవములు. ఒకనాడు యోహాను భక్తుని దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఒకనాడు 1980వ సంవత్సరం మార్చి 27వ తేదీన నూనూగు మిస్సాల కుర్రోనికి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారికి దేవుని వాక్యం వచ్చింది. అవునా? కాబట్టి దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారు దైవములు. కాబట్టి ప్రభువునందు ప్రియాతి దేవుని సంగమ, ఈ యొక్క మాటల చేత మిమ్మను పురికొలుపుతూ ఉత్తేజపరుస్తూ మనం పౌలు పద్ధతిని అనుసరిద్దాం. పౌలు ఒక ఆయుధాన్ని వాడాడు. ఏ ఆయుధాన్ని? వాదన లేక తర్కాన్ని వాడాడు. పౌలు చెప్పాడు స్వార్థని చెప్పుదాం. ఏ సువార్త చెప్పాడంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, లేఖనాల కొరకు మృతి పొందాడు. అదొకటే కాదు, మన పాపం నిమిత్తం అనేది ఒకటి. అర్థమైందా? లేఖనముల కొరకు, పాపముల కొరకు, ఈ 2 ఉన్నాయి. అందుకే అంటాడుగా లేఖనమో నెరవేరుటకై ఈ లోకపు పాపం పోవుటకై, లేఖనమో నెరవేరుటకై పోవుటకై పావనుడేసుని రక్తమును గల రూకల మూటదిగో అదిగదిగో అల్లదిగో దారదిగో ఆ వేసిన సిలువదిగో అదిగదిగో. బోలో యేసు మహారాజుకు. లేఖనము నెరవేరుటకై ఈ లోకము పాపం పోవుటకై అని అంటాడు. అదేమనగా అని చెప్పి లేఖనముల ప్రకారం క్రీస్తు మృతి పొందనని చెప్పాలి. లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందను. కనుక ఈ స్టేట్మెంట్ సరిగ్గా వినాలి. పౌలు భక్తుడు తరికించిన యొక్క ఆయుధాన్ని ఉపయోగించాలి. పౌలు భక్తుడు తరికించిన ఆయుధాంతో పాటు పౌలు భక్తుడు చెప్పిందే చెప్పాలి. ఎందుకంటే అది పౌలు భక్తుని సొంతమున్నది కాదు, అది దేవుని ద్వారా పౌలు భక్తునికి ఇవ్వబడినది. కనుక పౌలు భక్తుడు చెప్పిందే చెప్పాలి. ఈలాగూ ఒకరికి చేస్తే నీవు వాని యొక్క హృదయములో వెలుగు ప్రకాశిస్తుంది. కనుక ఈ పద్ధతిని, ఈ పంతాను అనుసరించి నడుచుకుందాం. అట్టి భాగ్యము దేవుడు మీకెల్లరకు అనుగ్రహించును గాక.